చైనా ఎప్పుడు చూసినా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని అంటూ ఉంటుంది. రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఒక అమ్మాయిని చైనీస్ ఎయిర్పోర్ట్ లో 18 గంటల పాటు నిర్బంధించారు. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చైనా చేస్తూనే ఉంది. అసలు అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనాకి ఎందుకు అంత పిచ్చి, అది చైనాకి ఎందుకు అంత ముఖ్యం, దాని వెనుక ఉన్న చైనా స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ గొడవ ఈ రోజు మొదలైంది కాదు, ఇదంతా బ్రిటిషర్స్ కాలంలోనే మొదలయ్యింది. ముందు మనం హిస్టరీలోకి వెళ్దాం. 1900s లో ఇండియాని బ్రిటిషర్స్ పరిపాలిస్తుండేవారు. ఆ టైంలో ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ బోర్డర్ ఉండేది కాదు. మధ్యలో టిబెట్ అనే ఒక పెద్ద దేశం ఉండేది. ఆ టైంలో టిబెట్ లో ఒక థియోక్రటిక్ గవర్నమెంట్ ఉండేది. థియోక్రటిక్ గవర్నమెంట్ అంటే దేశంలో ఒక ముఖ్యమైన అతను ఉంటాడు. ఆ దేశంలో అందరికీ అతను ఒక దేవుని లాగా అన్నమాట. ఆయన ఏం చెప్తే అదే చట్టం, ఆయన ఏం చెప్తే అదే న్యాయం. అలాంటి ముఖ్యమైన అతన్ని వాళ్ళు దలైలామా అని పిలుస్తారు. సో టిబెట్ ని ఎవరు పరిపాలిస్తారో వాళ్ళని దలైలామా అని అంటారు. ఆ దేశానికి ఇక అతనే దేవుడు, అతనే రాజు. ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే దాని గురించి హిందూయిజంలో ధర్మశాస్త్రం అనే బుక్ ఉన్నట్టే బుద్ధిజంలో కూడా ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ని బేస్ చేసుకుని టిబెట్ ని దలైలామా రూల్ చేసేవారు. అలాంటి గవర్నమెంట్ ని థియోక్రటిక్ గవర్నమెంట్ అని అంటారు. అయితే టిబెట్ అనేది ఆ టైంలో చైనాలో ఉన్న కింగ్ డైనస్టీ కింద ఉండేది. ఇండియాలో ఎలాగైతే ఒకప్పుడు ముఘల్ ఎంపైర్ కింద చిన్న చిన్న రాజ్యాలు ఉండేవో అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ని తీసుకుంటే ఒకప్పుడు దానిని నిజాం రాజులు పరిపాలించినప్పటికీ వాళ్ళు ముఘల్ రాజుల కింద పరిపాలించే వాళ్ళు. దానిని అటానమస్ రూల్ అని అంటారు. సో టిబెట్ ని కూడా దలైలామా పరిపాలిస్తున్నప్పటికీ అది చైనాలో ఉన్న కింగ్ డైనస్టీ కింద ఉండేది. అయితే 1911 లో చైనాలో కింగ్ డైనస్టీ పడిపోయింది. అప్పటిదాకా ఒక రాజ్యంగా ఉన్న చైనా ఒక దేశంగా మారిపోయింది. చైనాలో రాజుల పరిపాలన పోయి గవర్నమెంట్ పరిపాలన వచ్చింది. సో టిబెట్ లో ఉన్న దలైలామా ఏం చేశారంటే అప్పటి వరకు తమ దేశంలో ఉన్న కింగ్ డైనస్టీకి చెందిన అధికారులందరినీ వెళ్ళగొట్టి తమని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకున్నారు. ఇండియాలో ఎలాగైతే ముఘల్ ఎంపైర్ పడిపోగానే దాని కింద ఉన్న రాజులు ఎవరికి వాళ్ళు తమ రాజ్యాన్ని ఇండిపెండెంట్ గా ప్రకటించుకున్నారో అలాగనమాట. సో టిబెట్ 1911 నుంచి 1951 వరకు ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉండి తమ దేశాన్ని తాము పరిపాలించుకున్నారు. అంటే దాదాపు 40 సంవత్సరాలు దలైలామా పరిపాలనలో ఉన్నారు. బుద్ధిజం ప్రకారం పరిపాలించుకున్నారు. బుద్ధిజం చాలా శాంతియుత మతం. అందువల్ల టిబెట్ దేశం మిలిటరీ పరంగా కొంచెం వీక్ గా ఉండేది. అదే అదునుగా భావించి అప్పటికే ఇండియాని పరిపాలిస్తున్న బ్రిటిషర్స్ టిబెట్ ని కూడా ఆక్రమించాలని ప్లాన్ చేశారు. కానీ బ్రిటిషర్స్ కి ఒక భయం ఉండేది. ఆ టైంలో టిబెట్ కి దగ్గరగా రష్యన్ ఎంపైర్ ఉండేది. ఆ టైంలోనే బ్రిటిషర్స్ కి రష్యన్ ఎంపైర్ కి మధ్య శత్రుత్వం ఉండేది. ఒకరి రాజ్యాలని ఇంకొకరు ఆక్రమిస్తూ ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ భయం ఏంటంటే ఒకవేళ బ్రిటిషర్స్ వెళ్లి టిబెట్ ని ఆక్యుపై చేస్తే అప్పుడు మళ్ళీ రష్యా వచ్చి బ్రిటిషర్స్ ని వెళ్ళగొట్టి టిబెట్ ని ఆక్యుపై చేసుకుని ఇండియా మీద అటాక్ చేస్తుందేమని బ్రిటిషర్స్ భయపడేవారు. అందుకే బ్రిటిషర్స్ టిబెట్ ని ఒక బఫర్ జోన్ లాగా ఉంచారు. అంటే 3 పెద్ద దేశాల మధ్య, అంటే ఇండియా, చైనా, రష్యన్ ఎంపైర్ మధ్య ఒక న్యూట్రల్ దేశం ఉంటే యుద్ధం వచ్చే ఛాన్సెస్ తక్కువ అని వాళ్ళ ప్లాన్. అదే టైంలో బ్రిటిషర్స్ ఏమనుకున్నారంటే మనం ఇండియా టిబెట్ బోర్డర్ ని క్లియర్ గా గీసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నారు. అందుకే 1914 లో సిమ్లా కన్వెన్షన్ జరిగింది. దీనికి 3 పార్టీస్ వచ్చాయి. ఒకటి బ్రిటిష్ ఇండియా, రెండవది టిబెట్, మూడవది చైనా. ఇక్కడ బ్రిటిష్ రిప్రజెంటేటివ్ పేరు సార్ హెన్రీ మెక్మోహన్. ఈయన ఒక లైన్ గీశారు. దీన్నే మనం మెక్మోహన్ లైన్ అంటున్నాం. ఈ లైన్ ప్రకారం ఇప్పుడు మనం పిలుస్తున్న అరుణాచల్ ప్రదేశ్ అంతా ఇండియాలో భాగం. టిబెట్ రిప్రజెంటేటివ్ దీనికి ఒప్పుకున్నారు, సంతకం పెట్టారు. కానీ చైనా రిప్రజెంటేటివ్ మేము సైన్ చేయమని చెప్పి వెళ్లిపోయారు. ఎందుకు సైన్ చేయలేదు అంటే చైనా వాదన ప్రకారం టిబెట్ అసలు ఇండిపెండెంట్ దేశం కాదు, అది ఒకప్పుడు కింగ్ డైనస్టీలో ఉన్న చైనాలో ఒక భాగం. పెడితే గిడితే మేము సైన్ పెట్టాలి, సో మేము సైన్ పెట్టము. అలాగే టిబెట్ కూడా సైన్ పెట్టే హక్కు లేదు. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకప్పుడు టిబెట్ లో ఉన్న భాగమే అని చెప్పి వెళ్లిపోయింది. చైనా సైన్ పెట్టకపోయినా సరే టిబెట్ ఒప్పుకుంది కాబట్టి బ్రిటిషర్స్ మెక్మోహన్ లైన్ ని అఫీషియల్ బోర్డర్ గా ఫిక్స్ చేశారు. హిస్టరీ గాని చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా టిబెట్ రాజ్యం కింద ఉండేది కాదు. అసలు అది ఏ రాజ్యం కింద ఉండేది కాదు. అక్కడ ట్రైబల్ గ్రూప్స్ ఉండేవాళ్ళు, అంటే గిరిజనులు ఉండేవాళ్ళు, తమకి తాము బ్రతికే వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న తవాంగ్ అనే ప్రాంతం మాత్రం 1680s టైంలో టిబెట్ లో ఉండేది. టిబెట్ రాజధాని లాసా. అక్కడి నుంచి తవాంగ్ రావడానికి ఈ ఫోటోలో కనిపిస్తున్న దారి మాత్రమే ఉండేది. మిగతా బోర్డర్ అంతా మంచు కొండలతో, అడవులతో ఉండేది. 1900s లో బ్రిటిషర్స్ వచ్చేసి తవాంగ్ ఏరియాని కూడా బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు. 1914 లో జరిగిన సిమ్లా కన్వెన్షన్ లో మెక్మోహన్ లైన్ ద్వారా తవాంగ్ ని అఫీషియల్ గా
బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు. అందుకు టిబెట్ కూడా ఒప్పుకుంది. మధ్యలో చైనా పెత్తనం ఏంటో అర్థం కాలేదు. అరుణాచల్ ప్రదేశ్ ని అప్పట్లో నెఫా, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అని పిలిచేవాళ్ళు. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిషర్స్ వెళ్లిపోయారు. ఇండియా మెక్మోహన్ లైన్ నే బోర్డర్ గా కన్సిడర్ చేసింది. కానీ చైనా అక్కడే ఒక పెద్ద గేమ్ ఆడింది. 1950లో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ పవర్ లోకి వచ్చింది. ఆ పార్టీ ఎలా పవర్ లోకి వచ్చిందో ఆల్రెడీ చైనా తైవాన్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి. ఈ వీడియో విషయానికి వస్తే మావో జెడాంగ్ నాయకత్వంలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? టిబెట్ ని ఆక్రమించుకున్నారు. టిబెట్ అనే ఒక శాంతియుతమైన దేశాన్ని చైనా తన మిలిటరీతో తొక్కివేసి తనలో కలిపేసుకుంది. దానివల్ల ఇండియా చైనా మధ్య ఉన్న బఫర్ జోన్ పోయింది. ఇప్పుడు ఇండియా అండ్ చైనా డైరెక్ట్ గా బోర్డర్స్ షేర్ చేసుకుంటున్నాయి. అప్పటి నుంచి చైనా అంటుంది టిబెట్ మాది. సో టిబెట్ లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అని. మొదట్లో తవాంగ్ ప్రాంతం మాదే అని స్టార్ట్ చేసి మెల్లగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అని అనడం మొదలు పెట్టారు. ఇండియా మొదట్లో ఏమనుకుందంటే చైనా మా ఫ్రెండ్, హిందీ చైనీ బ్రదర్స్ అని అనుకుంటూ ఉండేది. సో మనం చైనాని నమ్మాము. కానీ చైనా మనల్ని నమ్మించి మోసం చేసింది. 1962లో మన మీదకి యుద్ధానికి వచ్చింది. ఇండియాకి రెండు వైపులా చైనా అటాక్ చేసింది. వెస్ట్ లో లదాఖ్ మీద, ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ మీద. చైనా ఫోకస్ అంతా తవాంగ్ మీద ఉంది. ఎందుకంటే తవాంగ్ ని క్యాప్చర్ చేస్తే నార్త్ ఈస్ట్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ అని చైనా ప్లాన్. ఆ టైంలో మన ఇండియన్ ఆర్మీ దగ్గర సరైన వెపన్స్ లేవు, చలిని తట్టుకునే బట్టలు లేవు, షూస్ లేవు. అయినా సరే మన సైనికులు ప్రాణం పోయేంత వరకు పోరాడారు. ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ నురానంగ్ గురించి చెప్పుకోవాలి. ఇండియన్ ఆర్మీకి చెందిన జస్వంత్ సింగ్ రావత్ అనే ఆయన ఒక్కడే 300 మంది చైనీస్ సైనికుల్ని చంపాడు. కానీ చైనా దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన దాటుకుని బొమ్నీలా వరకు చైనా వాళ్ళు వచ్చేశారు. అస్సాం బోర్డర్ దాకా చైనా ఆర్మీ వచ్చేసింది. తేజ్పూర్ లో ఉన్న ప్రజలు భయంతో ఊరు వదిలేసి పారిపోయారు. అందరూ ఏమనుకున్నారంటే చైనా ఇక అస్సాం ని కూడా తీసేసుకుంటుంది అని. కానీ సడన్ గా నవంబర్ 21, 1962న చైనా యూనిలేటరల్ సీజ్ఫైర్ ప్రకటించింది. మేము యుద్ధం ఆపేస్తున్నాము, వెనక్కి వెళ్లిపోతున్నాము అని చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనా ఆర్మీ వెనక్కి వెళ్లిపోయింది. లదాఖ్ లో ఉన్న అక్సైచిన్ ప్రాంతాన్ని మాత్రం వదలలేదు. తవాంగ్ ని ఇండియాకి వదిలేసింది. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏంటిది యుద్ధం చేసి గెలిచి ప్లేస్ ని ఆక్యుపై చేసుకుని మళ్ళీ వాళ్ళకి వాళ్ళే ఎందుకు వెనక్కి వెళ్లిపోయారు అని. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి లాజిస్టిక్స్. అప్పటికే చలికాలం స్టార్ట్ అయింది. హిమాలయాల్లో మంచు పడడం మొదలైంది. ఈ మ్యాప్ ని గాని గమనిస్తే ఈ బోర్డర్ అంతా మంచు కొండలే ఉంటాయి. చలికాలంలో చైనా సైనికులు గాని అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉంటే వాళ్ళు అక్కడే సమాధి అయిపోతారు. ఎందుకంటే చైనీస్ సైనికులకి ఆయుధాలు మరియు ఫుడ్ రావాలంటే ఈ మంచు కొండల గుండానే రావాలి. కానీ చలికాలంలో ఆ మార్గం గుండా ఎవరూ రాలేరు. దానివల్ల చైనా సప్లై లైన్స్ కట్ అయిపోతాయి. వాళ్ళు అక్కడ సస్టైన్ అవ్వలేరు. అందుకే చైనా వెనక్కి వెళ్లిపోయింది. రెండవది మెసేజ్. చైనాకి ఇండియాని పూర్తిగా ఆక్యుపై చేయాలని లేదు. వాళ్ళు ఇండియాకి ఒక లెసన్ నేర్పాలని అనుకున్నారు. మేము మీకంటే స్ట్రాంగ్ అని చూపించాలనుకున్నారు. కానీ అప్పుడు వెనక్కి వెళ్లిన చైనాకి తవాంగ్ మీద మాత్రం ఆశపోలేదు. ఈ రోజు వరకు తవాంగ్ మాది అని అంటూనే ఉంది. ఎందుకు చైనాకి తవాంగ్ అంటే అంత పిచ్చి? దానికి కారణం టిబెట్. ఇక్కడ మనం ఒక కీవర్డ్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ది దలైలామా. టిబెటన్స్ కి దలైలామా అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక దేవుడు లాంటి వారు. 1959లో చైనా టిబెట్ ని ఫుల్ గా కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు అప్పటి 14th దలైలామా టిబెట్ నుంచి తప్పించుకొని ఇండియాకి పారిపోయి వచ్చారు. ఆయన ఇండియాలోకి ఎంటర్ అయిన మొదటి ప్లేస్ ఏంటో తెలుసా? అదే తవాంగ్. చైనాకి తవాంగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడానికి మెయిన్ రీజన్ తవాంగ్ మోనెస్టరీ. ఇది ప్రపంచంలోనే 2వ పెద్ద మోనెస్టరీ. మొదటిది టిబెట్ రాజధాని అయిన లాసాలో ఉంటుంది. తవాంగ్ మోనెస్టరీ 1680లో కట్టారు. ఇక్కడే 6th దలైలామా పుట్టింది. మొనాస్టరీ అంటే నథింగ్ బట్ ఒక ఆశ్రమం లాంటిది. అక్కడే దలైలామా నివసిస్తారు. అలాగే మిగతా మాంగ్స్ కూడా నివసిస్తారు. చైనాకి పునర్జన్మ రాజకీయాలు అంటే భయం. టిబెటన్ బుద్ధిజం ప్రకారం ఒక దలైలామా చనిపోతే ఆయన ఆత్మ ఇంకొక చిన్న పిల్లాడిలో పునర్జన్మ ఎత్తుతుంది. ఆ పిల్లాడిని వెతికి నెక్స్ట్ దలైలామాగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఉన్న 14th దలైలామా వయసులో పెద్దవారు. రేపు ఆయన చనిపోతే నెక్స్ట్ దలైలామా ఎవరు అవుతారు? చైనా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ దలైలామాని వాళ్ళే సెలెక్ట్ చేయాలి. అలా చేస్తే ఆ దలైలామా చైనా చెప్పినట్టు వింటాడు. టిబెటన్స్ అందరినీ కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న దలైలామా ఏమన్నారంటే నా పునర్జన్మ అనేది చైనా కంట్రోల్లో ఉన్న టిబెట్ లో పుట్టదు, ఒక ఫ్రీ కంట్రీలోనే పుడుతుంది అని అన్నారు. ఫ్రీ కంట్రీ అంటే ఎక్కడ?
ఇండియా. ఇండియాలో టిబెటన్ బుద్ధిజంకి మెయిన్ సెంటర్ ఏది? తవాంగ్. సో చైనా భయం ఏంటంటే రేపొద్దున నెక్స్ట్ దలైలామా తవాంగ్లో పుడితే లేక తవాంగ్ నుంచి సెలెక్ట్ అయితే ఏంటి పరిస్థితి? అప్పుడు టిబెటన్స్ అందరూ ఇండియా వైపు చూస్తారు. తవాంగ్లో పుట్టిన దలైలామా ఒకవేళ మీరందరూ చైనాకి ఎదురు తిరగండి అని పిలుపునిస్తే చైనాకి టిబెట్ మీద ఉన్న హోల్డ్ పోతుంది. అందుకే తవాంగ్ ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి అని చైనా చూస్తుంది. తవాంగ్ వాళ్ళ చేతిలో ఉంటే నెక్స్ట్ దలైలామా సెలక్షన్ ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. టిబెట్ ని ఫార్ ఎవర్ కామ్ గా ఉండేలా చేయొచ్చు. ఇది చైనా ఆడుతున్న మైండ్ గేమ్. ఇప్పుడు మనం మిలిటరీ పర్స్పెక్టివ్ లో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాకి ఒక స్ట్రాటజిక్ యాసెట్. చైనాకి ఏమో అది ఇండియాని దెబ్బ కొట్టడానికి ఒక లాంచ్ ప్యాడ్ లాంటిది. మ్యాప్ ని ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. దీన్ని సిలిగురి కారిడార్ అని అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే ది చికెన్స్ నెక్. ఎందుకంటే ఇది కోడి మెడలాగా చాలా సన్నగా ఉంటుంది. దీని వెడల్పు కేవలం 20 నుంచి 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పైన నేపాల్ ఉంటుంది, కింద బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ చిన్న స్ట్రిప్ మెయిన్ ఇండియా భూభాగాన్ని నార్త్ ఈస్ట్ ఇండియాతో కనెక్ట్ చేస్తుంది. రైల్ లైన్స్, రోడ్ లైన్స్, ఆయిల్ పైప్ లైన్స్ అన్ని ఈ చిన్న దారిల నుంచే వెళ్ళాలి. చైనా మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇండియాకి చైనా మధ్య యుద్ధం వస్తే సింపుల్ గా ఈ చికెన్స్ నెక్ ని కట్ చేస్తే అప్పుడు ఇండియాని నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి కట్ చేసేయచ్చు. ఒకవేళ చైనా ఈ కారిడార్ ని కట్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఈ 7 స్టేట్స్ ని ఇండియా నుంచి వేరు చేయవచ్చు. అప్పుడు ఆ స్టేట్స్ లో ఉన్న ఇండియన్ ఆర్మీకి ఫుడ్ ని, వెపన్స్ ని, పెట్రోల్ ని పంపడం కష్టం అవుతుంది. అందుకే ఇండియా అరుణాచల్ ప్రదేశ్ ని అంత గట్టిగా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ లో మనం స్ట్రాంగ్ గా ఉంటే చైనా సిలిగురి కారిడార్ జోలికి రావడానికి భయపడుతుంది. దీనికోసమే ఇండియా సేలా టన్నెల్ ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇది వరల్డ్ లోనే లాంగెస్ట్ బైలైన్ టన్నెల్ ఎట్ 13,000 feet హైట్. దీనివల్ల ఉపయోగం ఏంటి? ముందు తవాంగ్ వెళ్ళాలంటే సేలా పాస్ దాటాలి. వింటర్ లో స్నో వల్ల ఆ రోడ్ క్లోజ్ అయిపోయేది. తవాంగ్ కట్ ఆఫ్ అయిపోయేది. ఇప్పుడు ఈ సేలా టన్నెల్ వల్ల 365 days ఇండియన్ ఆర్మీ తవాంగ్ కి ఈజీగా వెళ్ళవచ్చు. వెపన్స్, ట్యాంక్స్, సోల్జర్స్ ని ఫాస్ట్ గా మూవ్ చేయొచ్చు. చైనాకి ఇది పెద్ద షాక్. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చైనాని మ్యాచ్ చేస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చైనాకి అరుణాచల్ ప్రదేశ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏదో ఒక చిన్న కారణం వల్ల కాదు. ఇది ఒక మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్. బ్రిటిషర్స్ గీసిన మెక్మోహన్ లైన్ ని ఛాలెంజ్ చేసింది. టిబెట్ ని ఆక్రమించుకుంది. తవాంగ్ మోనస్ట్రీని క్యాప్చర్ చేసి నెక్స్ట్ దలైలామాని కంట్రోల్ చేసి టిబెటన్స్ ని ఫార్ ఎవర్ తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ని బేస్ చేసుకుని సిలిగురి కారిడార్ ని కట్ చేసి నార్త్ ఈస్ట్ ని ఇండియా నుంచి వేరు చేయాలనుకుంటుంది. చైనా దగ్గర 5 fingers స్ట్రాటజీ ఉంది. టిబెట్ అనేది అరచెయ్యి అయితే లదాఖ్, నేపాల్, సిక్కిం, భూతాన్, అరుణాచల్ ప్రదేశ్ ఇవి 5 చేతి వేళ్లు అని మావో జెడాంగ్ చెప్పారు. ఈ ఫింగర్స్ అన్ని చైనా కంట్రోల్లో ఉండాలి అనేది వాళ్ళ డ్రీమ్. కానీ ఇండియా 1962లో ఉన్న ఇండియా కాదు. సేలా టన్నెల్, రఫేల్ జెట్స్, బ్రహ్మోస్ మిజైల్స్, మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ వీటన్నిటితో ఇండియా బోర్డర్ లో స్ట్రాంగ్ గా ఉంది. చైనా కొంచెం కొంచెం ఆక్రమించడం అనే టాక్టిక్స్ ని వాడుతుంది. ఇండియా ప్రోయాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కౌంటర్ చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలోనే ఉంటుంది. కానీ మనం అలర్ట్ గా ఉండాలి. చైనా స్టెప్స్ ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే చైనా ఎప్పుడైనా ఏదో చేసే అవకాశం ఉంటుంది. మీకు ఏమనిపిస్తుంది? చైనాని ఇండియా ఎలా ఎదుర్కోవాలి? ఇండియా ఏం చేస్తే చైనాకి మంచి ఆన్సర్ అవుతుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక చిన్న విషయం, ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పైకి వెళ్తుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ 1 డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.